నెల్లూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 13,47,500 రూపాయల విలువ గల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు నెల్లూరు, మరో ముగ్గురు కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిధిలో జరిగిన కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించి రికవరీ, తర్వాత కొంతమంది ముద్దాయిలు యాక్చువల్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా మనకు దర్గామిట్టా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కొన్ని దాదాపు ఒక 15 బైక్స్ దాకా థెఫ్ట్ జరగడం జరిగింది. దాని రికవరీకి సంబంధించి కూడా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి మొత్తం 6 మంది ముద్దాయిల్లో ముగ్గురు నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, మిగతా ముగ్గురు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎలా జరిగిందంటే ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వేరే కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైల్లో పరిచయమై, సో వాళ్ళ ద్వారా ఈ నెల్లూరు అఫెండర్స్ ద్వారా కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దగ్గర ఈ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది ఆల్రెడీ ఒక పర్సన్కి అయితే ప్రసాద్ అనే పర్సన్, అతనికి కాకినాడలో కేడీ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. అక్కడ పోలీసులను కూడా మనం విచారణ టైంలో కూడా కనుక్కోవడం జరిగింది, అతను ఏమేమి అఫెన్సెస్ చేయడం జరిగిందని చెప్పేసి.